Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో మీరు ఐఏఎస్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ దీన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటారు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. మినిమం 1000 వేకెన్సీస్ ఉంటున్నాయి. సో ఇది త్రీ స్టేజెస్లో ఉంటుంది: ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఎవరైనా సరే, ఏ డిగ్రీ చదివినటువంటి వాళ్ళైనా సరే, ఏ డిప్లొమా డిగ్రీ ఉన్నవాళ్ళు, ఏ డిస్టెన్స్ దూర విధి ద్వారా చదివిన వాళ్ళు, ఎనీ డిగ్రీ, పర్టికులర్గా ఒక డిగ్రీ అని కాకుండా ఏ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి అర్హత ఉంటుంది. సో వాళ్ళ రిజర్వేషన్ బట్టి మీకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకి అయితే అప్ టు 37 ఇయర్స్ వరకు, బీసీలు ఈడబ్ల్యూసీ అయితే బీసీలకి అయితే 35 ఇయర్స్ వరకు. సో ఇట్లా అనమాట. ఓసీలకి అయితే 32 ఇయర్స్ వరకు. ఇట్లా లిమిటేషన్ కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి ఎక్కువ మందికి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. దీంట్లో ఉన్నతమైనటువంటి జాబ్స్ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి దగ్గరగా ఐఆర్టీఎస్, ఇప్పుడు ఇలాంటి దాదాపుగా ఒక 21 రకాల పోస్టులకి ఒకటే పరీక్ష, అదే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ టైం టేబుల్ కూడా ముందే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఇయర్ కూడా ప్రిలిమ్స్ మనకి రేపు మేలో ప్రిలిమ్స్ జరగబోతుంది. సో ఇట్లా అందుకని క్లియర్గా ఉంటుంది ఈ ఎగ్జామ్. చాలా పర్ఫెక్ట్గా, పకడ్బందీగా ఉంటుంది. ఎలాంటి లూప్ హోల్స్ కానీ, ఎలాంటి పైరవీలు కానీ, ఎలాంటి ఏమీ ఉండవు అనమాట దీంట్లో. పర్ఫెక్ట్గా జరిగే ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి, ఐఆర్టీఎస్, ఐఆర్ఎంఎస్ లాంటివి మనకి మంచి పోస్టులు ఉంటాయి అన్నమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి తన పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. సో లాస్ట్ ఇయర్ ఈయన సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అయ్యారు. సో ఈయన ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐఆర్ఎంఎస్ లాస్ట్ ఇయర్ 789 ర్యాంక్ వచ్చింది ఈయనకి. ఐఆర్ఎంఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది, మా విద్యార్థి ఈయన. సో ఈయన మీరు కానీ చూసినట్టయితే ఈయన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని తెలుగు మీడియంలో రాసి, అంత పెద్ద పరీక్షను తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అయ్యారు. సో కాబట్టి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చు అని చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను అనమాట. సో సివిల్స్ ఎగ్జాము ప్రిలిమ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, మెయిన్స్ తెలుగులో రాసుకోవచ్చు. మీరు ఆల్ పేపర్స్ తెలుగులో రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా మీరు తెలుగులోనే చేయొచ్చు. ఢిల్లీలో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు. ఆ ఇంటర్వ్యూని కూడా మీరు తెలుగు మీడియంలోనే అపీర్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ప్రిలిమ్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్, ఇంగ్లీష్ హిందీలో. కాకపోతే ప్రిలిమ్స్లో ఏంటంటే మనకి ఒక 40% మార్క్స్ వస్తే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతాం. 40 to 45% మార్క్స్ వస్తే ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి. సో ఇది ఇంగ్లీష్ మీకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడంట. ఎందుకంటే 10th, ఇంటర్, డిగ్రీలో మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అయి ఉంటారు కాబట్టి మీకు చదవటం వస్తే చాలు. సో కాబట్టి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఎట్లా అని మాకు భయం వేస్తుంది సార్ అని ఎక్కువ మంది అంటారు. సో మేము ఇక్కడ క్లాస్లో ఏంటంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాగా ఉంటాయి క్లాసెస్ కాబట్టి, ప్రిలిమ్స్కి ఎట్లా పాస్ అవ్వాలో మీకు ఇంగ్లీష్లోను అటు తెలుగులోను టీచ్ చేస్తూ, మెయిన్స్కి వచ్చేసరికి కంప్లీట్గా తెలుగులో టీచ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీకు ప్రిలిమ్స్ పాస్ అవుతారు, అదేవిధంగా మెయిన్స్ పాస్ అవుతారు. సో దీంతో ఏంటంటే మీకు ఈజీగా ప్రిలిమ్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్స్ కాబట్టి వీటిలో చాలా తక్కువ మార్క్స్, 40 to 45% వస్తే ఓసీ క్యాండిడేట్సే క్వాలిఫై అవుతారు అనమాట. ఇంకా రిజర్వేషన్ ఉంటే ఇంకా తగ్గుతారు అనమాట. సో చాలామందికి దీని మీద అవగాహన లేదు. మేము 2012 నుంచి సివిల్స్ తెలుగు మీడియం వాళ్ళకి నేను కోచింగ్ ఇస్తుంటా, సపరేట్గా బ్యాచ్ మెయింటైన్ చేస్తుంటా. సివిల్స్ తెలుగు మీడియం వాళ్ళకి, వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేస్తుంటా. ఇది నాకు ఒక హాబీ అనమాట, తెలుగు మీడియం వాళ్ళని ఎంకరేజ్ చేయటం. సో మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు, అశోక్ నగర్లో తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇచ్చేది ఎవరంటే నేను ఒక్కడే మాత్రం. 2012 ఇప్పటికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఈ 2012 నుంచి ఈ టైంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏదో ఒక విధంగా నా దగ్గర మెటీరియల్, టెస్ట్ సిరీస్, గైడ్ లైన్స్, మెంటర్షిప్, ఇంటర్వ్యూ గైడెన్స్, క్లాస్ రూమ్ ప్రోగ్రాము, ఆన్లైన్ క్లాసెస్ ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళే అయి ఉంటారు అన్నమాట. సో అందుకని ఫ్రెండ్స్, మీరు కూడా తెలుగు మీడియంలో రాయొచ్చు, బేసిక్గా తెలుగులో సివిల్స్ రాయొచ్చు. ఎలాంటి అపోహలు అవసరం లేదు, ఏ డిగ్రీ చదువుకున్నా రాయొచ్చు. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళు వీళ్ళంతా 3వ ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ గారు కూడా తెలుగు మీడియంలో రాశారు. ఆయన మీకు తెలిసిన విషయం అదంతా. కాబట్టి మీ మీద మీకు నమ్మకం పెట్టుకుని, ఎఫర్ట్ పెట్టుకొని హాయిగా కానీ మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా తెలుగు మీడియంలో సివిల్స్ రాసి సక్సెస్ అవ్వచ్చు. తెలుగు మీడియంలో మీరు ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకేసారి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయి జాబ్ సాధించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈ ఉదయ్ కృష్ణారెడ్డికి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆయనకి ఇంటర్వ్యూ రావడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఆయనకి మంచి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయనకి ఈసారి మనం ఐఏఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఏదైనా బెస్ట్ సర్వీస్ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఆయన ఐఆర్ఎంఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్కి ఆయన ఎంపిక కావడం జరిగిందనమాట తెలుగు మీడియంలో. సో సివిల్ సర్వీసెస్లో ఏ పోస్ట్ అయినా చాలా క్రేజీ ఉన్నటువంటివి, చాలా టాప్ మోస్ట్ మీకు సోషల్ స్టేటస్ ఉంటుంది. అన్ని విధాలుగా మీకు కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సరే రైట్. ఈ బ్యాచ్ మీకు తెలుగులో మెటీరియల్ కూడా ఇవ్వబడుతుంది. టెస్ట్ సిరీస్ ఇస్తాం, అన్నీ ఇస్తాం తెలుగులోనే. మీకు మార్చి 10 నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సివిల్స్ తెలుగు మీడియం. సో సైక్లిక్గా మీరు ఎప్పుడైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అట్లా నడుస్తూ ఉంటుంది. మేము 3 ఇయర్స్ వరకు మీకు ఒకటే ఫీజుతో మేము కోచింగ్ ఇస్తాం. అప్ టు మీరు సక్సెస్ అయ్యేంత వరకు మా దగ్గరే ఉండొచ్చు. సో నేను ఎలా ట్రీట్ చేస్తానో మా పాత వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, మీకు తెలిసిన వాళ్ళకి, ఇంకా తెలిసిన వాళ్ళకి, ఇంకా మీకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని షేర్ వేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.